సర్పేరుతో ఓట్లు తీసేసే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇతర పార్టీలతో కలిసి హైదరాబాద్లో నిరసన తెలిపారు. హడావిడిగా సర్ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చారు. మల్లు రవి ఏమంటున్నారో మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఓట్ల ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల కమిషన్కు రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. ప్రస్తుతంతో ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు. సార్ ఏంటి సార్, మీరు తెచ్చిన సంస్కరణ మీరే వ్యతిరేకిస్తున్నారన్న ప్రధానమైనటువంటి ఆరోపణ బీజేపీ చేస్తుంది. ఏం చెప్తారు? అంటే నాకు ఇంతవరకు తెలిసినంత వరకు మీడియా సోదరులకు కూడా తెలుసని, నువ్వు తెలియకుండా ఒక ప్రశ్న అడిగావు. మేము తెచ్చామనేది మేము ఒప్పుకుంటాం. సార్ మీరు మేము తెచ్చాము, మేము అమలు చేసాము. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో గొడవ అయిందా? ఎప్పుడు తప్పు జరిగిద్దో అప్పుడు గొడవ జరిగిద్ది. అందరు చీఫ్ మినిస్టర్ ఉంటే ఎందుకు గొడవ చేస్తున్నారంటే వాళ్ళకి నష్టం జరిగినప్పుడు చేస్తారు. ఇప్పుడు ప్రజలు చేస్తున్నారు. ఏమైంది? ఈ ఎస్ఐఆర్ పేరుతోని అక్కడ బీహారు, అస్సాము, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ చేశారు. వాళ్ళందరినీ ఓడగొట్టమే కాకుండా అక్కడున్న పార్టీని ముక్క చెక్కలు చేసి పడేశారు. ఈ సంస్కరణలో భాగమే అని చెప్తుంది బీజేపీ. ఏ సంస్కరణల పేరుతోని సర్వనాశనం చేసే కార్యక్రమం నడుస్తుంది. సంస్కరణలు అంటే మన్మోహన్ సింగ్ తెచ్చాడు, సంస్కరణలు అంటే పివి నరసింహరావు తెచ్చాడు. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సంస్కరణలు అంటే రాజీవ్ గాంధీ తెచ్చాడు. ఇవన్నీ సంస్కరణలు. ఏమి సంస్కరణ? ఈ సంస్కరణల పేరుతోని భారతదేశంలో ప్రజలకి ఓట్లు లేకుండా చేసే సంస్కరణలు అయ్యి, సామాన్య ప్రజలకు ఓట్లు లేకుండా చేసే సంస్కరణల. ఓటు ద్వారానే కదా ప్రధానమంత్రి, ఓటు దాగానే కదా సీఎం అయ్యేది. మనకి ఇంకో మార్గం లేదు. ఆ ఓటు మీకు అనుకూలంగా ఉండే ఉంచి మీకు వ్యతిరేకంగా తీసేసి పేద ప్రజలకు ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలకే ఓటు వేస్తున్నారు. వాళ్ళ ఓట్లు కూడా రాకుండా ఉండటానికి చేస్తే చివరికి మీ ఓటర్స్ లిస్టులో పేరు లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడానికి లేదు, రేషన్ కార్డు లేకపోతే సిటిజన్షిప్ లేదంటారు. వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? వెస్ట్ బెంగాల్లో ఈ లేని వాళ్ళందరినీ ఇప్పుడు బోర్డర్ అవతల పంపుతున్నారు. వాడు దేశంలో రావద్దంటుండో, వీడి దేశంలో బయటికి పంపిస్తారు. ప్రజలు కదా, భారతదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళంతా భారతీయులేనని మనం చెప్పాం. మన రాజ్యాంగం కూడా చెప్తుంది. దీనికి వ్యతిరేకంగా మేము ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇక్కడ దాకా ర్యాలీ చేసి సుదర్శన్ రెడ్డి సీఈఓకి రిప్రజెంటేషన్ ఇచ్చి 1 నెల రోజుల టైం కాదు 5-6 నెలలు టైం ఇవ్వండి అని చెప్పి ఆ సర్టిఫికేట్లు ఇవ్వటానికి. అది కాకుండా ప్రతి ఓటరు కూడా అతని ఓటుని ఎలక్షన్కి ముందు 1 నెల ముందు వరకు ఓటు సరి చేయించుకునే హక్కు ఉండాలి. కానీ మీరు ఇప్పుడే ఈ నెలలోనే ఓటుల హక్కు లేదు, ఇక నోటు హక్కు లేదంటే మరి 2.5 సంవత్సరాలు ఏం చేయాలా? ప్రధానంగా ఇవాళ ర్యాలీ చేశారు కదా, మీ డిమాండ్? ఓటర్స్కి నెల రోజులు టైం కాకుండా ఎక్కువ నెల టైం ఇవ్వాలని, ఓటర్ లిస్టు సరి చేయించుకోవడానికి ఓట్లు వచ్చే ముందు 1 నెల ముందు దాకా వాళ్ళకి అవకాశం. ఇప్పుడే వాళ్ళకి ఓటు హక్కును సరి చేయించుకునే హక్కు లేకుండా తీసేస్తే వాడు ఎక్కడ పోవాలా? సో ఇది ఇప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు అయితే ఏం లేవు. ఇంకా ప్రజలకు, ఓటర్లకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికల ముందు వరకు అవకాశం ఇవ్వాలి. ఓట్ల సవరణ కావచ్చు, పేర్ల మార్పు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఐడెంటిటీ సంపాదించుకోవడానికి సమయం ఇవ్వాలి. ఇప్పటికిప్పుడే సర్పేరుతో ఓట్ల తొలగింపు ప్రక్రియ సరైన విధానం కాదన్నది ప్రధానంగా మల్లు రవి చెప్తున్నారు.